దైవ సన్నిధి కార్యక్రమం ఆదరిస్తున్న ప్రేక్షక అభిమానులందరికీ మా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు మనం చిక్కాల వీధిలోని ఉండే శ్రీ రామ మందిరం దాన్ని దర్శించడానికి వచ్చామండి. ఇక్కడ శ్రీరామనామం సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమ విశేషాలన్నింటినీ మీకు చూపించడానికి దైవ సన్నిధి ముందుగా ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. అది మీరు చూసి సంతోషిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ రాముని ఆశీస్సులు మీకు వెళ్ళవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని చూపిస్తున్నాం. అత్యద్భుతంగా ఇక్కడ దీపాలంకరణలతో వైవిధ్యభరితంగా ఇక్కడ మొత్తం అంతా కూడా ఉందండి. దాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇక్కడ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా కోలాటం కూడా జరుగుతుందండి. ఆ కోలాటాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇదే చిక్కాల వీధిలో ఉండే శ్రీరామ మందిరం. ప్రతి సంవత్సరం ఇక్కడ వైవిధ్యభరితంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా శ్రీరామోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయండి. ఇప్పుడు రామ మందిరంలో మనం ప్రవేశిస్తున్నాం. ముందుగా ఈ ఆలయానికి ప్రారంభంలో శ్రీ విఘ్న వినాయకుడు, విజయ గణపతుడు ఇక్కడ వేచి ఉన్నారండి. ఆ స్వామివారిని మీరు చూస్తున్నారు. తదుపరి ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామివారు రుక్మిణి సమేతంగా ఉన్నారండి. ఆలయం లోపలి విశేషాలతో పాటు వైవిధ్యభరితంగా సీతారామ సమేత ఆంజనేయ స్వామి వారిని కూడా మీరు చూస్తున్నారు. అత్యంత వైభవంగా దైవికమానంగా ఉన్న శ్రీరామ సమేత ఆంజనేయ స్వామి వారిని మీరు చూస్తున్నారు. స్వామివారి తో పాటు కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన నిత్యాలహారాలతో పాటు ఇది కూడా చాలా చక్కగా అలంకరించారండి పూలతో.
చిక్కాల వీధిలో ఉన్నటువంటి శ్రీ రామ మందిరంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి క్షణం కూడా ఈ రామ మందిరాన్ని పర్యవేక్షిస్తూ ఉన్న ఆలయ కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారండి. అదేవిధంగా ఈ ఆలయాన్ని ప్రధాన అర్చకులైనటువంటి వెలవలపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు, దుర్గోపాసకులు గారు ఈ ఆలయం గురించి, ఈ ఆలయ విశేషతల గురించి మీకు అత్యద్భుతంగా వివరించడానికి ముందున్నారు. వారి మాటల్లో ఈ ఆలయం తాలూకు గొప్పతనాన్ని వివరిద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆలయ కమిటీ మెంబర్స్, ప్రధాన అర్చకులు మొదలగిన సిబ్బంది ఇక్కడ ఉన్నారండి. కమిటీ మెంబర్స్ ఇప్పుడు స్వామివారి గొప్పతనాన్ని గురించి చెప్తారు. జై శ్రీరామ్. చిక్కాల వీధి రామ మందిరం 100 సంవత్సరాల చరిత్ర గల గుడి అండి. ఇది 10 సంవత్సరాల క్రితం పునర్నిర్మాణించాం. ఈ ఆలయ కమిటీ ఒక 20 మందిలాగా ఉంటారండి. అందరూ కూడా కష్టపడి చాలా కట్టించారండి. అయితే ఈ గుడి ఆలయ విశేషం ఏంటంటే ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి. చాలామంది ఉద్యోగం రాక చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మొక్కుకోవడం, కళ్యాణంలో కూర్చోవడం వల్ల ఉద్యోగాలు వచ్చేయండి. అలాగే పెళ్లి కాని పిల్లలు కానీ, మగపిల్లలు కానీ, ఆడపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి కళ్యాణంలో కూర్చున్న తర్వాత కళ్యాణాలు జరగడం, ఇలాంటివన్నీ ఎన్నో విశేషాలు నేను గత 20 సంవత్సరాలు చూస్తానండి. ఈ చాలా వైభవంగా నవరాత్రులు చేస్తామండి. తర్వాత తదుపరి ప్రోగ్రామ్స్ కూడా అవుతాయండి. ఈ అన్నదానం 4000 మంది వరకు అన్నదానం కూడా జరుగుతుందండి. మరుసటి రోజు పట్టాభిషేకం కూడా జరుగుతుంది. నెక్స్ట్ తదుపరి దాంతో ముగిస్తాయండి. జై శ్రీరామ్. మాట్లాడతారా? ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడినటువంటి లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ఎవరు దర్శనం చేసినప్పటికీ కూడా, అలాగే ఎవరు పూజ చేసి ఉన్నా సరే వాళ్ళ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనేటువంటి ప్రసిద్ధి ఆలయానికి ఉన్నది. కావున ఈ ఆలయంలో శ్రీరామచంద్రుడికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, సీతారాములకు ఉన్నటువంటి విశిష్టత సర్వ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పడంలో అతిశయోక్తి మాత్రం లేదు. ఇక్కడ శుభం భూయాత్. జై శ్రీరామ్. ఇప్పుడు కిషోర్ గారు ఈ ఆలయం తాలూకు గొప్పదనం గురించి వివరిస్తారు మనకి. నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈ విగ్రహ శ్రీరామ్ ఈ చిక్కాల వీధి రామ మందిరం పునర్నిర్మాణంలో ఇక్కడ ఈ ప్రతిష్ఠకి, శ్రీరాముల వారి ప్రతిష్ఠకి హిమాలయ ఋషుల వారిది కొన్ని వనమూలికలు తెచ్చి వీటి దగ్గర ప్రతిష్ఠించామండి. అందుకే ఈ విగ్రహాల్లో చాలా వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మనం రెగ్యులర్గా చూసే టెంపుల్స్కి ఈ టెంపుల్కి తేడా. చాలా మందికి కోరికలు అంటే వాళ్ళ కష్టాలకి గట్టెక్కడానికి ఇక్కడ ఆ ఋషుల తపశక్తిని దారపోసిచ్చిన ఆ రాళ్ళు ఇక్కడ మనం ఆ స్టోన్స్ ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ విగ్రహాల కింద. అందుకే ఈ విగ్రహాల్లో అంత చైతన్యం, అంత తేజస్సు ఈ విగ్రహాల్లో మనకు కనిపిస్తుంది మిగతా విగ్రహాలతో పోల్చుకుంటాం. ఈ చిక్కాల వీధి రామ మందిరంలోనే ఈ 9 రోజుల కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేయడంతో పాటు మేము శ్రీరాములు పట్టాభిషేకం రోజు సాయంత్రం ఊరేగింపు చేస్తామండి.
ఇక్కడ మేము ఒక 2 కిలోమీటర్స్ వరకు ఊరేగింపు చాలా ఈ ఊరేగింపు బాగా చేయడం జరుగుతుంది. రాముడు వాళ్ళు పల్లకి ఊరేగింపు చేస్తాం. ఇది ఇంత గ్రాండ్గా చేసేది, దాంతోపాటు ఇక్కడ ఇంత ఫీడింగ్, ఎంతమందికి ఇంత పబ్లిక్ ఫీడింగ్ చేస్తాం. ఈ 9 రోజులు కూడా అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరూ భక్తులందరికీ ప్రసాదాలతో పాటు ఈవినింగ్ ప్రోగ్రామ్స్లో అందరికీ పార్టిసిపేట్ చేసి, ఈవినింగ్ ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేషన్ చేసిన అందరికీ కూడా డిన్నర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ మేము ప్రతి సంవత్సరం ఈ 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అసెండింగ్ ఆర్డర్లోనే ప్రోగ్రామ్ జరుగుతుంది తప్పించి ఎప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో. శ్రీరాములు వారు అంత మాకు వాళ్ళ ఆశీర్వాదంతో పాటు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా జరుగుతుందండి. జై శ్రీరామ్. విన్నారు కదండి ఆ శ్రీరాముని తాలూకు గొప్పతనాన్ని, ఆ శ్రీరాముని తాలూకు వైభవాన్ని. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ స్వామివారిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరుస్తాడు కాబట్టి ఆ కోదండరాముడికి, అభినవ రాముడికి ఇక్కడ దండాలుగా భక్తులు వచ్చి వారి తాలూకా మొక్కులను తీర్చుకుంటూ ఆ మొక్కులు ఏవైతే కోరుకున్నారో ఆ మొక్కులు వెంటనే ఆయన తీరుస్తాడని ఇక్కడ చిక్కాల వీధి గ్రామ మందిరం క్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను చాలా నమ్మకం అండి. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఆ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఎల్లవెల్లా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శ్రీరామనవమి మీ జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా దైవ సన్నిధి కార్యక్రమం ఆరంభిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకాభిమానులకి ఇవే మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా దైవ సన్నిధికి చూశారు కదండి. ఈరోజు మన దైవ సన్నిధి కార్యక్రమంలో చుక్కాల వీధిలో శ్రీరామ మందిరం తాలూకు గొప్ప విశేషతలను, ఈ విశేషతలు మీరు తెలుసుకొని ఆ స్వామివారి దర్శనం మీకు ఎల్లవేళలా మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులతో మీరు ఏం కోరుకున్నా జరగాలని మనస్ఫూర్తిగా మేము అనుకుంటూ ఈ దైవ సన్నిధి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మమ్మల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దైవ సన్నిధి టీం.